పొలిటికల్ విషయానికి వస్తే నిన్న కేసీఆర్ అసెంబ్లీ ఎంట్రీ మీద ఏం కామెంట్ చేస్తారు? మీ పార్టీ నాయకులంతా కూడా కేసీఆర్ రా రా దమ్ముంటే అసెంబ్లీలో అడుగుపెట్టంటే ఆయన నిన్న ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోయాడు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ముందుగాల కేటీఆర్ గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు, హరీష్ రావు గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు అసెంబ్లీకి వస్తే మమ్మల్ని మర్యాద చేయరు అన్నారు. ఇలా చట్టసభల్లో ఉన్న వాటన్నింటిని కూడా అధిగమించి రేవంత్ రెడ్డి గారు తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. వాళ్ళు ఒక ప్రతిపక్ష నాయకునికి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి హాస్పిటల్కి ఖర్చు అంతా కూడా మేమే పెడతాం, వైద్య సాయం కూడా మేము అందిస్తాం అని చెప్పి తన యొక్క రాజకీయ పరిణితిని చాటుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలాగే నిన్న కూడా ఆయన చాలా రోజుల తర్వాత ఆరోగ్యం బాగాలేదు, ఫామ్ హౌస్కే పరిమితం అని చెప్పి పేపర్లలో కానీ అన్నిట్లో ద్వారా చాలామంది అన్నారు ఆరోగ్యం బాగాలేదు కేసీఆర్ గారిది అని చెప్పి. ఆయన రాక అసెంబ్లీకి వచ్చినప్పుడు కలిసే చోటే అది, వేరే చోట్లేదు ఇక. కాబట్టి పోయి సభా మర్యాదలను పక్కన పెట్టి సభలో కొన్ని ప్రతిపక్ష నాయకునికి అధికార పక్ష నాయకునికి కొన్ని అడ్డుగోడలు ఉంటాయి, సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సభా సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, పెద్ద వయసులో పెద్దవాడు కాబట్టి మర్యాద కాపాడాలని చెప్పి ఆయన ముంగిటికి వెళ్ళి నమస్కారం చేసి ఆరోగ్యం ఉందని అడిగిన ఆయన పెద్దరికం అది. కానీ ఇప్పుడు అదే విజువల్స్లో చూస్తే ఇక్కడ ఎట్లయితే వీరిద్దరి మధ్యన సఖ్యత కనిపించిందో నమస్కారం చేసారు, అదే విజువల్స్లో వెనకాల కేటీఆర్ వాడి కౌశిక్ కూర్చొని ఉన్నారు. దాని మీద కొంత ట్రోల్ జరుగుతున్నది. తండ్రికి ఉన్న సంస్కారం కొడుకు లేదంటూ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కొంత చర్చ జరుగుతుంది. దీని మీద కామెంట్ చేస్తారా? అది ఆయన సంస్కారహీనతకు నిదర్శనం. అది ఇప్పుడు నడుమంతరపు రాజకీయ సిరిగాలు ఉంటారు కొంతమంది, ఆయన ఆ కోవకు చెందినవాడు. నడుమంతరపు రాజకీయ సిరికి ఆయన యొక్క ఏదైతే నడవడిక ఉందో అది నిదర్శనం. అది ఆయనకు ఒక పరిణితి కానీ పరిజ్ఞానం కానీ లేదు. ఆయన కేవలం ఒక అహంభావి. కేటీఆర్ గారి అహంభావానికి అది నిన్నటిది నిలువెత్తు నిదర్శనం. అది కేసీఆర్ గారు వచ్చి 3 నిమిషాలు కూర్చొని పోయడం అంటే చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. కేసీఆర్ గారికి అసెంబ్లీ అన్నా తెలంగాణ ప్రజలన్నా గౌరవం లేదని చెప్పి తేటతెల్లమైంది. ఎంతసేపు స్వార్థ చింతన. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రజలు ఆయనకు ఒక గౌరవాన్ని ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల అవసరాలను గుర్తెరిగి ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేసినా ఒకవేళ ఇది కాదు ఈ విధంగా చేయాలని సూచనలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలు ఆయనకు అప్పగించారు. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అప్పగించారు, తర్వాత ప్రతిపక్ష నాయకునిగా అప్పగించినప్పుడు అప్పుడు ఆ రోజు ఏం చేసినావో ఆ రోజు ఆ యొక్క విధి విధానాల్లో ముఖ్యమంత్రి హోదాలో చేసినవి. ఎలా ఇవాళ నీకు అనుభవం ఉన్నది. ఒకవేళ పొరపాటు ఈ అధికార పక్షం చేసినట్టయితే సరిదిద్దుకుంటూ ప్రజల పక్షాలు నిలబడాల్సిన బాధ్యత నీకున్నది. కేవలం నీ యొక్క పదవి పోతుందని చెప్పి ఇప్పటికి అసెంబ్లీకి 3 సార్లు 4 సార్లు వచ్చిండు. ఆయన వచ్చినప్పుడల్లా ఎందుకు వచ్చిండు? కేవలం సంతకం పెట్టిపోవడానికి. ఎంతసేపు ఆయన జీతభత్యాల గురించి మాత్రమే ఆలోచిస్తాడు, ప్రజల జీవితాల గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రజల జీవితాలు ఎట్లుండాలి, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎట్లా రావాలి, వాటి గురించి ఆలోచిస్తున్నాడు. విద్యార్థుల ఇక్కడ ఉన్న సామాన్య ప్రజల యొక్క జీవన విధానాన్ని మనం ఏ విధంగా పెంపొందించే విధంగా మనం సభకు ప్రభుత్వానికి మనం సూచనలను సలహాలు ఇవ్వాలి అని చెప్పి ఆ ఆలోచన లేదు వాళ్ళకు. ఇక వీళ్ళు బాడిండిగా మా సారొత్త మీరే తట్టుకోలేరని చెప్పి ఆ వెనక కూర్చున్న వాళ్ళు చెప్పినాను సున్ను విధంగా మా సారొత్త మీరు తట్టుకోరని చెప్పి వచ్చిండు. ఇట్లా వచ్చిండు అట్లా వెళ్ళి ఆయనకు చిత్తశుద్ధి లేదు. అసెంబ్లీ అన్న ఇలా ప్రజలంటే అంతకంటే ఎక్కువ ఆత్మశుద్ధి లేదు ఆయనకు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మశుద్ధి లేకుండా కేవలం తమ స్వంత లాభం కొరకు మాత్రమే వీళ్ళు పనిచేసిండ్రనేది నిన్నటి చర్య ద్వారా తేటతెల్లమైంది. ఇంకోటి కూడా తేటతెల్లమైంది ఏంటంటే నిన్నటి చర్య ద్వారా కేటీఆర్ గారు ఒక అహంభావి. ఆయనకు సభా మర్యాదలను కానీ ఏ విధంగా గౌరవించాలి పెద్దలను కానీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళని కానీ అలాగే నీకు ఇచ్చే గౌరవం ఆ సీటుకి ఇస్తున్నాం, మనం ఆ యొక్క పీఠానికి ఇస్తున్నాం. అటువంటి సభా మర్యాదను తెలియని ఒక అజ్ఞాని అని ఒక కుజ్ఞాని. అటువంటి వ్యక్తులు సభలో ఉండడం అనేది కూడా సభకు శ్రేయస్కరం కాదు కదా. రాజకీయాలు 100 ఉంటాయి, అవి బయటనే ఉంటాయి. రాజకీయ పార్టీగా బయటికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.